నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. థాయిలాండ్లో గబ్బిలాల గోల, ప్రాణాంతక వైరస్ విడుదల. తమిళనాడులో విజయ్కు లైన్ క్లియర్, సంఖ్యాబలం రెడీ. అలిపిరి టోల్ గేట్ ఆధునీకరణ, ప్రయాణికులకు తప్పనున్న నిరీక్షణ. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. గంగమ్మ జాతరలో భక్తుల సందడి, తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా రోల్ మోడల్, సెట్టిపల్లి ల్యాండ్ పుల్లింగ్ కేస్ స్టడీపై కలెక్టర్ వెంకటేశ్వర్ కు అభినందనలు. భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీవారి స్వర్ణ రథోత్సవం, వేడుకగా వసంతోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన స్వర్ణ రథోత్సవం భక్తి పారవస్యంలో కన్నుల పండుగగా జరిగింది. దివ్య కాంతులతో మెరిసిన స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయ కటాక్షాలు ప్రసాదించారు. గోవింద గోవింద నామస్మరణల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగడం విశేషంగా ఆకట్టుకుంది. మంగళ వాయిద్యాలు, వేద ఘోషలు, హారతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన స్నపన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో పవిత్ర అభిషేకం నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. తిరుపతిలో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతరలో భాగంగా గంగమ్మకు సారె సమర్పించి ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ తమిళనాడులో విజయ్ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు సరైనవి కావని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారమని విమర్శించారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్నారు. అలాగే రోజా ప్రచారం వల్ల డీఎంకే ఓడిపోయిందనడం ఎంత తప్పో ప్రస్తుత ఆరోపణలు కూడా అంతే తప్పని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ 2 లేదా 3 సీట్లకే పరిమితమయ్యే స్థాయికి పడిపోతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీహారు, అస్సాంలో కూడా జగన్ ఫోటోతోనే గెలిచారని మాట్లాడట్లేదా? తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా? వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. రోజా గారు డిఎంకే ప్రచారం చేశారని ఒకవైపు అంటున్నారు, మరి రెండో వైపు విజయ్ గారు జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు గెలిచారంటున్నారు. సరే నేను ఐరన్ లెగ్గులా మంచి లెగ్గులా దాంట్లో పోదలుచుకోలేదు. కానీ డిఎంకే ఓడిపోవడానికి ఏంటంటే వాళ్ళ ప్రజాకంటక పాలన ప్రధాన కారణం, రెండోది అవినీతి రెండో కారణం,
అశ్రిత పక్షపాతం మూడో కారణం. ఇవన్నీ అయితే మహిళలకి సాధికారత కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ మహిళా రిజర్వేషన్ను తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకోవడం నాలుగో కారణం అయితే, ఐదోది జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ప్రధానంగా తమిళనాడుకి కూడా 39 నుంచి సీట్లు 25కు పడిపోయే అవకాశం ఉంది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బోధనా విభాగానికి సంబంధించి ఖాళీగా ఉన్న 103 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇదే వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ 2026 ఏప్రిల్ 10న జరిగిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతించాల్సిందిగా కూడా కౌన్సిల్ కోరింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా వర్సిటీ రిజిస్ట్రార్ను కోరుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న పలు వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళ వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో వాతావరణంలో అస్థిరత పెరిగింది. ఈ ప్రభావాలకు తోడు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తుండటంతో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకుంటే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతులు కూడా పంటల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉత్తమ విధానాలు విభాగంలో 4వ బెస్ట్ ఇనిషియేటివ్గా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సెట్టిపల్లి మోడల్ టౌన్షిప్ ప్రాజెక్టుపై అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అత్యంత క్లిష్టమైన భూ సమస్యలను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఎలా పరిష్కరించాలో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన సవివరంగా అధికారులకు వివరించారు. తిరుపతికి కూతవేటు దూరంలో విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్కు అతి దగ్గరగా అద్భుతమైన రవాణా సదుపాయాలున్న ప్రాంతం ఈ సెట్టిపల్లి గ్రామం. సుమారు 636.38 ఎకరాల విస్తీర్ణమున్న ఈ గ్రామాన్ని 1948 చట్టం కింద ఇనాం ఎస్టేట్గా ప్రకటించి 1979లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కలెక్టర్ తెలిపారు. అయితే సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అక్కడ ఉంటున్న వారికి ఎటువంటి చట్టపరమైన హక్కులు, పట్టాలు దక్కలేదని ఆయన సభ ముందు ఉంచారు. 5 దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధత లేకుండానే ఆ భూముల్లో క్రయ విక్రయాలు జరిగాయని, ఆ తర్వాత 2015-16లో ఈ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద చేర్చడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన సమస్య తీవ్రతను విశ్లేషించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జూలై 2024 నుంచి ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో భాగంగా మొత్తం భూమిలో సుమారు 223.63 ఎకరాలను లబ్ధిదారులకు కేటాయించి 65 ఎకరాలను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించామన్నారు. అలాగే పర్యాటక శాఖ కోసం 90 ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన 823 మందికి కనీసం 2 సెంట్ల స్థలం వచ్చేలా మొత్తం 2111 ప్లాట్లను లేఅవుట్లో రూపొందించామని ఆయన వివరించారు. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకతతో ప్లాట్లను కేటాయించడానికి ఈకామ్, ఎంట్రో ల్యాబ్స్ సహకారంతో ఈ డీప్ విధానాన్ని తీసుకొచ్చామని కలెక్టర్ సభకు తెలిపారు.
సార్ ఇది ఒక ఇంపార్టెంట్ స్లైడ్ సార్. అవుట్కమ్స్ చూసుకుంటే సార్ ఆల్మోస్ట్ మనకి యాక్చువల్ రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎంటైర్ ల్యాండ్ సార్ వాట్ ఎవర్ 225 acres మనం ప్లాట్ చేసింది, అక్కడ ప్రివైలింగ్ వాల్యూ ఇట్ విల్ బి more than 15 to 20 crores సార్. బట్ ఐ పుట్ ద మినిమం ఆల్మోస్ట్ 1100 crores రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ హాస్ బీన్ అన్లీజ్డ్. అండ్ అందులో కూడా more than 40% ఆర్ వెరీ పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ సార్. వాళ్ళందరికీ కూడా మనం ప్లాట్ ఈ రోజు ఇస్తున్నాము. అండ్ ఆల్సో విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సార్. ఏదో నార్మల్ లేఅవుట్ కాకుండా ప్రాపర్ టౌన్షిప్ మోడల్లో లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ దెన్ బెస్ట్ పార్ట్ ఈస్ గవర్నమెంట్ కి 90 acres సార్. దిస్ ఆల్సో వీఆర్ అట్రాక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ కెన్ బి బ్రాట్ హియర్ సార్. అండ్ కన్వెన్షన్ సెంటర్స్ కి చాలా నీడ్ ఉంది ఇక్కడ తిరుపతిలో. అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వేరియస్ పర్పస్ సార్. సో దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్ సార్ గవర్నమెంట్ కి రావటం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. తిరుమల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. పండుగలు, ప్రత్యేకమైన రోజులు, బ్రహ్మోత్సవాలు, వీకెండ్, వరుస సెలవులు, వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం అలిపిరి టోల్గేట్ దగ్గర కనిపిస్తోంది. వాహనాలను తనిఖీ చేసేందుకు గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అందుకే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు అలిపిరి టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీని తగ్గించేందుకు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుందన్న సంగతి తెలిసిందే. బస్సుల తనిఖీల కోసం అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్ల రూపాయలతో శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి సప్తగిరి టోల్గేట్ దగ్గర తిరుమల వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందిని గమనించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం ప్రత్యేకంగా అలిపిరి వినాయక స్వామి ఆలయం సమీపంలో లైన్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు కోసం శాశ్వత షెడ్లు నిర్మించాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకుని ఆమోదించింది. మొత్తం 4.25 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 ప్రత్యేక బస్సు లైన్లను 3.75 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా 80 బస్సులు ఆగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2.02 కోట్ల రూపాయలతో ప్రయాణికుల కోసం అత్యాధునిక శాశ్వత షెడ్లను 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. త్వరలో అలిపిరిలో నిర్మించే తనిఖీల లైన్ల కోసం లగేజీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు అక్కడ కొండ చర్యలు విరిగి పడకుండా ఆర్సీసీ రీటైనింగ్ వాల్, లైటింగ్, యూపీఎస్ ఏర్పాట్లు చేయనున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల కోసం ప్రస్తుతం అలిపిరి దగ్గర 13 లైన్ల టోల్ ప్లాజా అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లో తిరుమలకు 6,000 నుంచి 8,000 వాహనాలు వెళ్తుంటాయి. తిరుమలలో పండుగ రోజులు, వీకెండ్, బ్రహ్మోత్సవాల సమయాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది. ఆ సమయంలో వాహనాల సంఖ్య 12,000 వరకు ఉంటుంది. రద్దీ పెరిగిన సమయంలో అలిపిరి నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ అలిపిరి వినాయక స్వామి గుడి వద్ద ప్రత్యేక బస్సు లైన్లు నిర్మించనుంది. టోల్ ప్లాజా ఎగ్జిట్ పాయింట్ నుంచి దాదాపు 600 మీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది. తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడవీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ కొత్త పేర్లకు పాలక మండలి సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే 4 మాడవీధులకు వేదాల పేర్లతో నామకరణం చేశారు. తూర్పు మాడవీధిని ఋగ్వేద మార్గంగా, దక్షిణ మాడవీధిని యజుర్వేద మార్గంగా, పశ్చిమ మాడవీధిని సామవేద మార్గంగా, ఉత్తర మాడవీధిని అథర్వణ వేద మార్గంగా పిలువనున్నారు. వీటితో పాటు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి భగవద్ రామానుజాచార్యుల ప్రాంగణం అని, బేడి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతానికి సాలువ నరసింహరాయల ప్రాంగణం అని పేర్లు పెట్టారు. అలాగే తిరుమలలోని ప్రధాన కూడళ్ల పేర్లను కూడా మార్చారు. లేపాక్షి సర్కిల్కు అన్నమయ్య కూడలి, రామ్ బగీచా సర్కిల్కు తొండమాన్ చక్రవర్తి కూడలి, ఎస్ఎంసి సర్కిల్కు పురందరదాసు కూడలిగా నామకరణం చేశారు. ఔటర్ రింగ్ రోడ్కు తిరువెంకటపదం, ఇన్నర్ రింగ్ రోడ్కు అన్నమాచార్య మార్గం అని పేర్లు ఖరారు చేశారు.
రామ్ బగీచా నుంచి పుష్కర్ని వరకు ఉన్న మార్గానికి శ్రీకృష్ణ దేవరాయల మార్గం అని పేరు పెట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది. భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లటం ఆనవాయితీ కావటంతో భక్తుల ఆచారాలు మరియు మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతిలో అనేక వసతి గదులు మరియు యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది. తిరుమలలో వసతి గదులు పొందదలిచిన భక్తులు సిఆర్ఓ జనరల్ కౌంటర్లో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం కేటాయించబడిన గది నంబరు, ఆ ప్రాంత వివరాలు SMS ద్వారా భక్తులకు పంపబడతాయి. భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో UPI లేదా కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు. తిరుమలలో స్థలాభావం కారణంగా 7,800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందున కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయించబడవు. వసతి గదులు లభించిన భక్తుల కోసం టీటీడీ తిరుమలలో 5 యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు. సిఆర్ఓ సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు. బాలాజీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3,300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్సా కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలు వేడుకగా నిర్వహిస్తోంది టీటీడీ. గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు, ఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠవాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పారదర్శకంగా జరగాల్సిన వేలంపాటలు అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో నిర్వహించడంతో పంచాయతీకి రావాల్సిన సుమారు 10 లక్షల రూపాయలు ఆదాయానికి గండిపడింది. రేణిగుంట మేజర్ పంచాయతీ పరిధిలోని వారపు సంత, దినసరి మార్కెట్ గేటు వసూలు, పంచాయతీ ప్రజలకు సంబంధించి బహిరంగ వేలం ఇన్ఛార్జి సెక్రటరీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, వేణు పర్యవేక్షించారు. వేలంపాట దరఖాస్తులను స్వీకరించిన అధికారులు కార్యాలయం లోపలికి వెళ్లి గంటసేపు బయటకు రాకపోవడంపై వేలం పాటదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం లోపలే పోలీసుల సహాయంతో వేలం ముగించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వేలం పాటదారులు గట్టిగా నిలదీయడంతో దిగి వచ్చిన అధికారులు చివరకు ఆవరణలో బహిరంగంగా వేలం నిర్వహించారు. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత వివరాలను మీడియాకు వెల్లడించకుండా అధికారులు ముఖం చాటేసి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. స్థానిక పంచాయతీ అధికారులే ఈ అక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించారని చర్చ రేణిగుంటలో జోరుగా సాగుతోంది. తిరుపతి కొరమేనుగుంట సమీపంలోని దేవుడు కాలనీకి సాక్షాత్తు మినిస్టర్ కరెంట్ను సప్లై చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఫ్లోర్లు, కనెక్షన్లు ఏర్పాటు చేయకపోవడం పట్ల సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. తిరుపతి పట్టణం అర్బన్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీ సెంటరు, దేవుడు కాలనీ, కొరమేనుగుంట దగ్గర దాదాపు 15 నుండి 20 సంవత్సరాల క్రితం అక్కడ ఎస్టీలుగా అక్కడ ఉన్నటువంటి దేవుడు కాలనీ నిర్మించుకొని కాపురం ఉన్నారు. వారి కనీసం ఇల్లు కట్టివని కూడా అడగల. మేము వేసుకున్నటువంటి సఫార్లకు అక్కడ చిన్న చిన్న రేకులను వేసుకున్నాం. ఆ గుడిసెలకు కరెంటు మీటర్లు వేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు.
కానీ 20 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మినిస్టర్ గారు సైన్ చేసి సంతకం పెట్టి వాళ్ళకు కరెంటు ఏర్పాటు చేయమని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి సిఎండి అధికారులు ఎస్సీ అందరూ కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. బూట్ పాలిష్ చేస్తాం, ఆ భిక్షాటన చేస్తాం, అన్ని రకాలైనటువంటి పద్ధతిలో కార్యాచరణ రూపకల్పన చేస్తాం. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వ అధికారులు సంబంధించినటువంటి వాళ్ళకు కరెంటు మీటర్లు ఇచ్చేదానికి పూనుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర 4 రోజుల్లో భాగంగా తోటి వేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆమె తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. వివిధ ప్రదేశాల నుండి అమ్మవారి దర్శనార్థం జాతరకు భక్తులు విచ్చేసి అమ్మవారి సేవలో తరిస్తుంటారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుండి సైతం గంగమ్మ భక్తులు తిరుపతికి విచ్చేసి గంగ జాతర వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. జాతర 4వ రోజులో భాగంగా తోటి వేషాలు ధరించి భక్తులు అమ్మవారి సేవలో తరించారు. తిరుపతి గ్రామ దేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా నగరంలోని మహిళలు, పురుషులు, పిల్లలు అంటూ తారతమ్యం లేకుండా శరీరమంతా బొగ్గు పొడి పూసుకొని కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకొని పిల్లలు, పెద్దలు పాత పరకను, చేటను చేతబట్టి ఆలయానికి చేరుకొని బూతులు తిడుతూ ఆలయంలో ప్రదర్శనం చేసుకుంటారు. తోటి వేషం ధరించి తిరుపతి గ్రామ దేవతగా పిలువబడే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవటం ద్వారా సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తూ జై గంగమ్మ అంటూ తలుచుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. వివిధ వేషధారణలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు అన్ని ఏర్పాట్లను చక్కగా చేశారని, ముఖ్యంగా వేసవి తాకిడి నుండి అధిగమించేందుకు ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ప్రధాన రోడ్లలో సైతం చలవ పందిళ్లు వేయటం సంతోషించదగ్గ విషయమని భక్తులు కొనియాడారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. తోటి వేషం ధరించిన అమ్మవారి భక్తులు ఆలయంలో సందడి చేశారు. గంగమ్మ తల్లిపై భక్తిని చాటుకుంటూ వివిధ వేషధారణ ధరించిన వారిని చూస్తూ వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన గంగమ్మ భక్తులు ఆనందమయమయ్యారు. ఇదిలా ఉండగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుండి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వరకు ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుతగా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను గంగమ్మ ఆలయం వరకు తీసుకువచ్చారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవికి ఆలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పట్ల ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి అంటువ్యాధులు తగలకుండా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కల ద్వారా 1,58,76,900 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం 31 గ్రాములు, వెండి 1 కిలో 20 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 19,180 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,43,720 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $364, ఆస్ట్రేలియా $500, కెనడా $20, ఇంగ్లాండ్ 10 పౌండ్లు, UAE 70 డిర్హమ్స్, సింగపూర్ $52, మలేషియా 1 రింగిట్స్. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు మెంబర్ నాగరాజు నాయుడు, DEO సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, AEOలు SV కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ్య, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన టమోటా ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. పలమనేరులోని టమాటా మార్కెట్లో శుక్రవారం టాప్ రేట్ 330 రూపాయలు, సగటు ధర 200 రూపాయలకు పలికాయి. ఉన్నట్టుండి ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సరుకు ఎక్కువగా రావడంతోనే ధరలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
పలమనేరు నియోజకవర్గంలోని ఎక్కువ మంది రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి టమోటా పంట సాగు చేశారు. మరో 10 రోజుల్లో కాయలను కోయాల్సి ఉంది. ఈ క్రమంలో ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాక్సు ధర 500 రూపాయలు దాటితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. వీఐపీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరిస్తే సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శనంతో గంగమ్మ జాతర విజయవంతమవుతుందన్నారు బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. నేను స్థానికులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే గంగమ్మ గుడి వద్దకు వచ్చినప్పుడు ఎవరైతే జిల్లా ఎస్పీ అధికారుల ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ బందోబస్తు ఏక కన్నుతో ఈరోజు గంగమ్మ పరిసర ప్రాంతాలంతా కూడా వాళ్ళంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టారు. కాబట్టి రెండంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పోలీస్ సూచనలు తూచా తప్పకుండా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులను చూసి ప్రతిపక్షాలు కూడా శబాష్ అనే విధంగా ఈరోజు ఎక్కడైతే తుడా కార్యాలయం దాటి వాహనాలన్నీ నిలిపేశారో అక్కడే ఎవరైనా సరే వీఐపీలైనా సరే ప్రముఖులైనా సరే కార్లు అక్కడే పెట్టేసి నడుచుకుంటూ అమ్మవారి ఆలయానికి వస్తే సామాన్య భక్తులకి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం ఉండదు. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కూటమి నాయకులైనా ప్రతిపక్ష పార్టీ నాయకులైనా అందరూ కూడా పోలీస్ శాఖ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నానండి. జాతీయ సైనిక విద్యార్థి దళంలో చేరడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎన్సీసీ ఆఫీసర్ ఆత్రే తెలిపారు. తిరుపతి ఎన్సీసీ నగర్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఎన్సీసీపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎన్సీసీలో చేరడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు పట్ల విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వంటి డిఫెన్స్లో చేరేందుకు ఎన్సీసీ సర్టిఫికేట్ దోహదపడుతుందని, అలాగే జాతీయ పోటీ పరీక్షలలో రాణించేందుకు సైతం ఎన్సీసీ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా మెడికల్ కాలేజ్ సీట్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎన్సీసీ సర్టిఫికేట్ ద్వారా కోటాను పొందేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు నేర్పించే సంస్థ ఎన్సీసీ అని పేర్కొన్నారు. ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకి జాతీయ సైనిక విద్యార్థి దళం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆఫీసర్ ఆత్రే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులకు రైఫిల్ ఫైరింగ్, డ్రిల్ పెరేడ్, ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ, ఏరో మోడలింగ్ వంటి వాటిపైన శిక్షణ అవగాహన అందించామని తెలిపారు. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 581 మంది విద్యార్థులు ఎన్సీసీలో శిక్షణలో హాజరు కావటం జరిగిందని, వీరికి అన్నిటిపై శిక్షణను ఇచ్చి భావి భారత పౌరులుగా దేశానికి సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ఎన్సీసీ అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రేంజ్లో ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ కాంపిటీషన్కి పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు మొత్తం మన గ్రూప్ హెడ్ క్వార్టర్ తిరుపతిలో ఉండే అన్ని యూనిట్స్ నుంచి జూనియర్ వింగ్, జూనియర్ డివిజన్ ప్లస్ సీనియర్ డివిజన్ ఆర్ సీనియర్ వింగ్ అందరూ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ .22 రైఫిల్ అండ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ వెరీ స్కిల్డ్ ఇన్ ఫైరింగ్ దే ఆర్ సెలెక్టెడ్ ఇన్ ది ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్. ఫర్దర్ they will be selected for inter-directorate shooting competitions. And some cadets for the RDC are also being shortlisted. In this camp, predominantly it is junior division up to 10th standard and 11th and 12th and few cadets of the senior division who are pursuing their degree are also being participated. In this camp, we are having a lot of lectures which are important for building up of this, their characters, personality development, fire lecture, traffic, cyber security. And apart from all these things, the drone, which is a key aspects, that also is being covered. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరియు 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, రుయా ఆసుపత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యకు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై అధిక భానిపారం పడుతోందన్నారు. రోజురోజుకు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో
ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరియు ఇతర సహాయక సిబ్బందిని తక్షణమే నియమించాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులో ఒక ఎన్ఎంఓ, ఎఫ్ఎన్ఓ మాత్రమే విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ కూడా తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తం 12 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సూపరింటెండెంట్కు అందజేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ప్రకాశం పార్క్ అసోసియేషన్ సభ్యులు భక్తులకు ఉచితంగా మజ్జిగ మరియు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాము ఎల్లవేళలా ముందు ఉంటామని, వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన గంగమ్మ భక్తులకు తామంతా సేవ చేసే భాగ్యం తమకు కలగడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ అమ్మవారి భక్తుల సేవలో తరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో సైతం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతి గంగమ్మ జాతరకి మజ్జిగ మరియు అంబలి నీటి సరఫరాను చేస్తామని తెలిపారు. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు జరిగిన రథోత్సవం భక్తి పారవస్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ స్వామివారి రథయాత్ర గ్రామ వీధులను ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. ఉదయం 6:25 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు మహారథాన్ని అధిష్ఠించి 4 మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మ్రోగాయి. గోవింద గోవింద నామస్మరణల మధ్య భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేద పారాయణం, ప్రబంధం, సాతుమొర నిర్వహించి మహాహారతి సమర్పించారు. రథోత్సవం ఆధ్యాత్మికంగా విశిష్టమైన తత్వాన్ని తెలియజేస్తుంది. శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, ఆత్మరధికుడనే భావన ద్వారా ఆత్మానాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వివి ప్రసాద్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 26, 27 తేదీలలో చేపట్టనున్న సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం తిరుపతిలో ఎస్బీఐ ఉద్యోగులు పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న బ్యాంక్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తిరుపతి మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వివి ప్రసాద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,040 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,013 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,65,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 270 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. థాయిలాండ్లో గబ్బిలాల గోల, ప్రాణాంతక వైరస్ విడుదల. తమిళనాడులో విజయ్కు లైన్ క్లియర్, సంఖ్యాబలం రెడీ. అలిపిరి టోల్ గేట్ ఆధునీకరణ, ప్రయాణికులకు తప్పనున్న నిరీక్షణ. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. గంగమ్మ జాతరలో భక్తుల సందడి, తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా రోల్ మోడల్ శెట్టిపల్లి ల్యాండ్ పుల్లింగ్ కేస్ స్టడీపై కలెక్టర్ వెంకటేశ్వర్ కు అభినందనలు. భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీవారి స్వర్ణ రథోత్సవం, వేడుకగా వసంతోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.